హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా భూవి పాప లేవకముందే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఎర్లీ మార్నింగే లేచేసి అన్ని సామాన్లు ఉంటే కడిగేసుకొని బాటిల్స్ అన్నీ కడిగేసుకొనేసి స్టెరిలైజ్ చేసేసాను అనమాట. ఇంకా డిష్ వాషర్లో అంతా పెట్టేసి డిష్ వాషర్ ఆన్ చేసాను. డిష్ వాషర్ లేకపోతే అసలు ఏంటి పరిస్థితి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అదైతే. ఇంకా ఈ కిచెన్ వర్క్ అయిపోయినాక మొత్తం కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇల్లంతా మాప్ చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ సామాన్లు అన్నీ సిల్వర్ ఐటమ్స్ అన్నీ అలా బొట్లు ఫస్ట్ తుడిచేసి నెక్స్ట్ సిల్వర్ రూపే యూస్ చేస్తాను అనమాట. నేను సిల్వర్ ఐటమ్స్ కడగడానికి చాలా షైనీగా ఉంటుంది. ఇంకా మొత్తం వాష్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి దేవుడికి బొట్లు పెట్టేశాను. ఇంక మొత్తం పూజ అంతా చేసేసుకున్నాను. ఈరోజు నేను మా హస్బెండ్ వచ్చి ఫాస్టింగ్ ఉందామని చెప్పి ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట. ఈవినింగ్ అందరం రెడీ అయ్యేసి టెంపుల్‌కి స్టార్ట్ అయినామనమాట. ఇక్కడ మా భువి పాపకి 2 పిలకల్లాగా పెట్టాను. ఎంత క్యూట్‌గా అనిపించిందో తీసి ఆ పక్క వేసేసింది. పొయ్యే లోపల అందరికీ హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది. ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది ఇక్కడ. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ 4 అయితే చాలు ఫుల్ డార్క్ అయిపోద్ది. అదేందో అప్పుడే మిడ్‌నైట్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. మార్చ్ వరకు ఇలానే ఉంటుంది ఇక్కడ. ఇంకా టెంపుల్‌కి రీచ్ అయిపోయామన్నమాట. ఫుల్ క్రౌడెడ్ ఉన్నింది టెంపుల్ మొత్తము. ఈరోజు పండుగ కాబట్టి అందరూ వచ్చారు దర్శనం చేసుకుందామని చెప్పి వెంకటేశ్వర స్వామిని. టెంపుల్‌లో అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, అంత హ్యాపీగా ఫీల్ అవుతా నేనైతే. నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఆ దేవుళ్ళని అలా చూస్తూ మొక్కుంటే. ఇంకా ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి టెంపుల్‌లో కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు. అందరూ చాలా బాగా పాల్గొన్నారనమాట. అండ్ మేము కూడా కొంతసేపు టెంపుల్‌లో టైమ్ స్పెండ్ చేసి ఆ దేవుడిని మొక్కొని స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. దేవుళ్ళని అలా చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, ఎంత బాగా అలంకరించారో వెంకటేశ్వర స్వామిని. హ్మ్. ఆ రోజు ఫెస్టివల్ కూడా కాబట్టి చాలామంది వచ్చారు. క్రౌడెడ్‌గా ఉండింది ఈవినింగ్. ఇంకా మేము కూడా దర్శనం చేసేసుకొని అర్చన చేపించుకున్నాము. ఇంకా దర్శనం అయిపోయేసి బయటకొచ్చేసామనమాట. ఇంకా బయటకిలా వస్తే గిఫ్ట్ షాప్స్ ఉంటాయి ఇక్కడ మొత్తము. అండ్ మా భువి పాప మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంది ఏంటి అని చెప్పి అది. ఇంకా బయటకలా వస్తే 3D వ్యూలో మీరు ఫుల్ వ్యూ చూడలేరు కదా! టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్‌లో గోపురము. అండ్ ఇంకా లడ్డూ తీసేసుకొని ప్రసాదం ఇంటికి బయలుదేరేసామన్నమాట. మా డేని ఇలా కంప్లీట్ చేసుకున్నామన్నమాట. సో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఇంకా ఇంటికి బయలుదేరేసాము. దేవుడిని మంచిగా దర్శనం చేసుకొని
మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.